నమస్తే. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఎట్లాగుంది? ఎప్పటికప్పుడు ఏ ఛానల్ చూసినా కానీ యుద్ధం మొదలవబోతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవంగా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే వీలైనంత వరకు యుద్ధం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే అది వినాశనానికే దారితీస్తుంది. సరే, ఈ విషయం ఎలా ఉంచితే అసలు ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం రావడానికి గల కారణం ఎవరు అని అంటే అది పాకిస్తానా ఇండియానా అనే దానికంటే కూడా ఉగ్రవాదులు. సో ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, దానిపైన యుద్ధం జరగాలి. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మన దేశానికి మద్దతుగా అమెరికా కూడా నిలిచింది. సో అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి మార్క్ రూబియో ఆయన తాజాగా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ ఆయనతో ఫోన్లో సంభాషించడం జరిగింది. ఇంతకేంటి అంటే మేము పూర్తిగా మద్దతు తెలుపుతాము. అయితే ఏ విధంగా తెలుపుతామంటున్నారు వాళ్ళు? ఉగ్రవాదం పైన అణిచివేతకు. సో వీలైనంత వరకు మీరు ఆ యుద్ధ అనే దానికంటే కూడా సస్యశ్యామలంగా అయిపోయేలాగా చూసుకోండి అని చెప్పేసి అంటూనే ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రధానికి కూడా ఆయన కాల్ చేసి సో మీరు ఈ యొక్క యుద్ధానికైతే మాత్రం సిద్ధం కామాకండి, అది అంత మంచిది కాదు అని చెబుతానే ఇక్కడ ఏదైతే ఈ ఉగ్రవాదం పైన చేస్తున్నప్పుడు ఉగ్రవాదులకి సపోర్టివ్గా పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆ యుద్ధం ఎవరిపైన? పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం చేయాలనుకుంటుందా? ఉగ్రవాదుల్ని హతం చేయాలనుకుంటుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంది. సో ఇప్పుడు ఉగ్రవాదుల్ని మనం హతమారుస్తామంటే వీళ్ళు వచ్చేస్తున్నారు రెడీగా. అసలు నిజంగా పాకిస్తాన్కి యుద్ధం చేసే సత్తా ఉందా? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి? ఇప్పటికే వాళ్ళకి అక్కడ ఆర్థికంగా ఏ విధంగా ద్రవ్యోల్బణం వచ్చి అల్లాడిపోతూ ఉన్నారు అధికదారులు. ఏం చూసినా కానీ ఓ ప్రక్కన ఆదాయం లేదు, ఆదాయ వనరులను కోల్పోయారు. ఇప్పుడు దానికి తగినట్టుగా కనిపించిన వాటితో వల్ల కయ్యం పెట్టుకుంటా పోతూ ఉంటే ఇక ఆ దేశ ప్రజలు ఏమవుతూ ఉంటారు? ఇది కదా ఆలోచించవలసింది. సో ఇప్పుడు భారత్తో కయ్యం దిగితే ఏమైంది? సింధు నది జలాలు ఆపేశారు. సో అంతెందుకు అసలు భారతదేశం అటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ దళాలన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో అటువంటిది భారతదేశాన్ని తట్టుకుంటామంటారా? ఇప్పటికే 4 సార్లు యుద్ధం జరిగింది వాళ్ళకే మనకి మధ్య. ఇప్పుడు ఇది 5వ సారి కాబోతుంది ఒకవేళ జరిగితే. ఈ 4 సార్లు మనదే పైచేయి కదా, అయినా సరే వాళ్ళ బుద్ధి మారట్లా. ఓ ప్రక్కన ప్రజలు వల్లలాడిపోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రవాదానికి సంబంధించిన దర్యాప్తు కూడా జరుపుతాము అని చెప్పేసి ఇప్పుడు అమెరికా కూడా ఉంది. ఆ దర్యాప్తుకి సహకరించండి అని చెప్పేసి. ఎందుకంటే దౌత్య దేశాలు వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? వీలైనంత వరకు యుద్ధాలు జరగకూడదు అనేది ఎందుకు కోరుకోవాలి? ఒకవేళ యుద్ధం జరిగితే ఏమవుతుంది? అది ఓ ప్రక్కన సైనికులు ప్రాణాలు కోల్పోతారు, అలాగే ఆర్థికంగా కూడా నష్టపోతుంది ఏ దేశమైనా కావచ్చు. సో దానివల్ల ఏమైనా ఒరుగుతుందా? సో సస్యశ్యామలంగా జరిగిపోవాలి. ఇప్పుడు ఆ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఏ దేశానికైనా కానీ ప్రమాదమే. పాకిస్తాన్ ఒక్కటే విభిన్నంగా ఆలోచించి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవసరం లేదు, ప్రజల బాగోగులు అవసరం లేదు, వీటితో ఏం పని ఉండదు. ఇక కేవలం వాళ్ళని హతమారుద్దామా, వీళ్ళని లేపేద్దామా, వాళ్ళ మీద బాంబు వేద్దామా, పోనీ వీళ్ళ దగ్గర అంతేమన్నా సరే ఈ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అటు చైనానో ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలి. ఓ ప్రక్కన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా కోర్స్ మన ఇండియా నుంచే మెసేజ్ కూడా పంపించాము, మీరు కూడా మనకు సపోర్ట్ ఇవ్వండి, అటు నుంచి అటాక్ చేయండి అని చెప్పేసి సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే ఓ ప్రక్కన పాకిస్తాన్ తట్టుకుంటుందా? అటు ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా, ఇటు నుంచి మనం ఉన్నా. కోర్స్ కొన్ని వార్తా కథనాలు ఎలా ఉన్నాయంటే బంగ్లాదేశ్ వచ్చేసి పాకిస్తాన్కి సపోర్టివ్గా ఉంటుందంట. అసలు ఒకానొక సమయంలో ఒక యుద్ధం పాకిస్తాన్కి మనకు ఎందుకు జరిగింది? బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసమే జరిగింది. కోర్స్ ఈ యుద్ధాలకు సంబంధించి అన్నీ కూడా నేను ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఎప్పటి నుంచి మొదలైంది, ఎన్ని జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది కూడా మీకు క్లియర్గా ఒక వీడియోలో తెలియజేస్తాను. సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఈ యొక్క భారత్ పాక్ల మధ్య ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తాజాగా నిన్న మామూలుగా ఆ ఎల్ఓసి ఉంటుంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి మామూలుగా ఇప్పుడు మన భద్రతా దళం ఉంటారు, వాళ్ళ భద్రతా దళాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు కాల్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా 4 రైఫిల్స్ని మామూలుగా ఇప్పుడు ఏంటి అంటే పైన ఒకసారి ట్రైల్స్ కింద తిప్పుతూ ఉంటారు అనమాట. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా తిప్పుతున్నప్పుడు ఈ 4 రైఫిల్స్ మన ఏవైతే అప్పుడు విమాన రైఫిల్స్ ఉన్నాయో అవి పైకి వెళ్ళిన తర్వాత వాటిని చుట్టుముడుతుంటే వాళ్ళకి దిక్కు తోసిన స్థితి, ఇమీడియట్గా జంప్ అనమాట వాళ్ళు అక్కడ నుంచి. ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. మరి అంత పిరిగి పందలో వాళ్ళకి ఎందుకు ఈ యుద్ధాలు?
ఏదో అరిచే కుక్క కరవదు అన్నట్టుగా ఇక విపరీతంగా స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తారు, కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు. సో ఉదాహరణకి గమనించండి, ఎవరైనా సరే ఒక ఆర్థికంగా పటిష్టంగా బలంగా ఉన్నవాళ్ళు ఏదైనా సరే రెడీగా ఉంటారు, తట్టుకుంటారు. కానీ అక్కడ పాకిస్తాన్కి ఆ పరిస్థితి లేదు, కాకపోతే మూర్ఖంగా అలా ఎలా అంటూ ఉంటారు. దానివల్ల ఎవరికి నష్టం? ఆ దేశ ప్రజలకు నష్టం. కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఇదిగో ఆ ఉగ్రవాదం పైన అణిచివేతకు మాత్రమే మనం ఉన్నామనే ఉద్దేశంతో ఉండి ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళు కూడా అరికట్టగలిగారు అనుకోండి, బాగుంటుంది. లేదు మా పంత ఇంతే, మేము ఇదే తరహాలో ఉంటాం అనుకోండి, ఒకసారి కన్నెర చేస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి పరిస్థితి. చూద్దాం మరి. ఇప్పుడు ప్రక్కన దేశాలన్నీ కూడా అంటే అంతర్జాతీయంగా దాదాపుగా 25 నుంచి 30 దేశాల వరకు కూడా మన వైపే మద్దతు తెలుపుతూ ఉన్నాయి. పాకిస్తాన్ మీరు ఆ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా సరే ఆ తీరు మార్చుకుంటారా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.